హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లలిత. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది మా నండూరులో శ్రీ పోలేరమ్మ తల్లి కొలుపండి. మేము ప్రతి ఏడు ఇలా అమ్మవారిని కొలుస్తూ ఉంటాము. ఇది వచ్చేసి సీడ్ అండి. ఇలా ముందు రోజు నార్మల్గా తీసుకొస్తారు, ప్రతి గడప ఆగి వెళ్తుంది. నెక్స్ట్ డే ఇలా సిడి వస్తుంది, అందరూ దాన్ని లాగుతారు. ఇట్లా అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి వాటర్ పోస్తారు అమ్మవారు వెళ్ళే ముందు. అసలు నెక్స్ట్ డే వస్తుందండి సిడి. ఫస్ట్ అక్కడ చూసి ఇక్కడ వాటర్ పోసేసి ఫాస్ట్గా పక్కకి తప్పుకోవాలి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు, అందరూ లాగుతారు దాన్ని. అలా అమ్మవారిది లాక్కుంటూ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఫుల్ అంటే ఫుల్గా ఉంటారండి జనం. అసలు ఇలాంటప్పుడే కదండి మనం అందరం కలుసుకునేది కూడా. ఇలాంటి కొలుపుల్లో అమ్మవారిది ఇలా జాతర జరిగేటప్పుడు చాలా మాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ కలుస్తాము. ఇట్లా అమ్మవారిని ఇట్లా ఫాస్ట్గా తీసుకొని వెళ్ళిపోతారండి. అస్సలు ఆగదండి. అక్కడ చూసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి వాటర్ పోసేసేయాలి, సైడ్ ఇచ్చేసేయాలి, ఇలా తీసుకొని వెళ్ళిపోతారు. యాక్చువల్గా అయితే నేను ఆడియో వదిలేసేదాన్ని, బట్ కాపీరైట్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఇలా నా వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా జీడికాయలు కూడా వేస్తారండి దీనికి. జీడికాయలు అన్నీ ఇట్లా పెడతారు, ఇలా లాక్కుంటూ వెళ్తారు. అండ్ వెనకాల ఇలా ఎడ్ల బండి కట్టి ప్రభలు కట్టుకుంటారు, మేము కూడా కడతాము. ఇలా ట్రాక్టర్లో తీసుకెళ్లే వాళ్ళు ఇలా తీసుకెళ్తారు. ఇంకా ఫస్ట్ అలా సిడి వెళ్ళిపోయిన తర్వాత వెనక ఇవన్నీ వెళ్తూ ఉంటాయండి. ఇవి అయితే ఆగుతూ స్లోగా వెళ్తాయి. ఆ సిడి మాత్రం ఆపరండి, అస్సలు ఆపరు. ఆపకూడదంట, అట్లా ఆపకుండా తీసుకొని వెళ్ళిపోతారు. ఇట్లా ట్రాక్టర్లో ప్రభలు కట్టుకుని అందులో కూర్చుని జనం అలా ఊరంతా తిప్పుతారండి. అసలు చాలా టైం పడుతుంది, చాలా అంటే చాలా టైం పడుతుంది. అసలు ఇట్లాగా మొత్తం ఫుల్ రష్, ఫుల్గా ఉంటారు, అస్సలు ఖాళీ ఉండదండి. చాలా ఫుల్గా ఉంటారు రష్. ఇట్లా తర్వాత మాత వచ్చి ఇట్లా ఇంటి ముందు ఇట్లాగా వేసి అందరినీ ప్రతి గడపకి వెళ్ళి ఇలా వేసి అందరినీ తీసుకొని గుడికి తీసుకెళ్తుంది వచ్చి. ఇక్కడైతే మా ఇంటికి వచ్చి మమ్మల్ని బొట్టు పెట్టి తీసుకెళ్తుంది మాత, మా డాడీ. అలా ఇంటికి వచ్చిన మాతతో ఒక స్టెప్ అన్న వేయాలి అని చెప్పేసి ఇట్లా అమ్మవారు దగ్గరికి వెళ్తున్నారండి ఇప్పుడు. అలా మాత వచ్చి ఇంటి ముందు అందరికీ అలా వేసి బొట్టు పెట్టి అందరినీ తీసుకుని వెళ్తుంది. ఇలా పానకాలు బిందెలు పెట్టి పానకాలని తీసుకొని వెళ్ళాలండి. ఇది నైవేద్యాలండి. అస్సలు కొలుపు అంటే వారం రోజులు జరుగుతుంది ఫ్రెండ్స్. మాకైతే వారం రోజులు అస్సలు ఖాళీ ఉండదు. జలబిందెలు అంటారు, దుర్గామాత నిలబెడతారు ఫస్ట్, అస్సలు ఖాళీ ఉండదు. ఇలా గుడి అయితే ఫుల్ రష్గా ఉంటుంది. అలా ఇస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు, వెళ్ళిపోమంటారు, ఇట్లా ఇస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. అస్సలు ఖాళీ ఉండదండి టెంపుల్ అయితే. ఫుల్గా హ్యాపీగా ఉంటుందండి. ఇలాంటి టైంలోనే కదండి మనం హ్యాపీగా ఉండేది, ఇట్లా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇదంతా టెంపుల్ అండి. ఇలా టెంపుల్ని ముందే రెడీ చేసేస్తారు. అసలు ఆ వారం రోజుల ముందు నుంచి అయితే టెంపుల్ ఫుల్ రష్గా ఉంటుందండి, ఖాళీయే ఉండదు. ఇలా సిడి ఊరంతా తిప్పేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు అమ్మవారి ముందు. ఇంకా వెళ్ళి అందరూ అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టుకోవడం, అలా అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా అందరూ నైట్ అక్కడ జాతరలు బాగా జరుగుతాయండి, ఎగ్జిబిషన్స్ పెడతారు, అంతా బాగుంటుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి టైంలోనే కదండి ఎంజాయ్ చేసేది. నాకు వెళ్ళటానికి అవ్వలేదు పిల్లలతో, లేకపోతే వెళ్ళేదాన్ని. చాలా ఫీల్ అయ్యానండి, వెళ్తే బాగుండేదే అని చెప్పేసి. చాలా బాగుంటుందండి అసలు. మేము అసలు కొలుపులు వస్తున్నాయి అంటే మాకు ఫుల్ హ్యాపీగా ఉండేది. ఎప్పుడు వెళ్ళిపోతామా అని చెప్పేసి.
ఇలా బాగుంటుంది. ఎందుకంటే మనకి అందరూ వస్తారు, హ్యాపీగా ఉంటుంది. ముందు మేము ఇట్లా ఉంటే కనుక ఫుల్ జోష్ ఉండేదండి మాకు. మా మమ్మీ వాళ్ళు ఇలా పానకాలు బింది అమ్మవారికి చీర అన్నీ తీసుకుని వెళ్తున్నారు మా అన్నయ్యలు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.